ప్రాణాపాయ స్థితిలో ఉన్న శివనారాయణకి అసలు నిజం చెప్పేసిన కార్తీక్. దీపను తీసుకుని వెళ్ళి దీప నీ మనవరాలు అని చెప్పిన కార్తీక్. అసలు ఏమైంది శివనారాయణకి? ప్రాణాపాయ స్థితిలో ఉండడం ఏంటి? అసలు ఏం జరిగింది అని తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియోనైతే పూర్తిగా చూసి లైక్ చేయండి. అలాగే కార్తీక దీపం సీరియల్లో ముందుగా ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే గనుక మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే, ఇంకా జ్యోత్స్న సీఈఓ కాకూడదని మాస్టర్ ప్లాన్ ఆల్రెడీ వేసుకుని వస్తాడు కార్తీక్. ఆ ప్లాన్ ప్రకారమే దీపన్ సీఈఓగా చేస్తాడు. అది చూసి జ్యోత్స్న ఒక్కసారిగా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. బావా, ఎంత దెబ్బ కొట్టావు నన్ను! ఎప్పటికప్పుడు కూడా ఏం తెలియనట్టుగానే, ఎటువంటి ప్లాన్ లేకుండానట్టుగానే ఉంటున్నావు, కానీ చివరికి మాత్రం చావు దెబ్బ కొడుతున్నావు అని చెప్పేసి జ్యోత్స్న అనుకొని అక్కడి నుంచి లేచి ఇంటికైతే వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళేసరికి అక్కడ సుమిత్ర ఆల్రెడీ హాల్లో కూర్చుని ఉంటుంది. ఎందుకంటే సీఈఓగా వస్తున్న తన కూతుర్ని రిసీవ్ చేసుకోవాలి అనే ఆనందంలో అక్కడ హారతి పళ్ళెంతో సహా ఎదురుగా ఉంటుంది సుమిత్ర. అలా జ్యోత్స్న అలాగే పారిజాతం ఇద్దరు కూడా ఇంటికి వచ్చేసరికి సుమిత్ర అయితే హారతి పళ్ళెంతో ఎదురు చూస్తూ ఉండేసరికి ఇంకా సుమిత్ర అయితే షాక్ అయిపోతూ ఉంటుంది వీళ్ళిద్దరూ నార్మల్గా రావడం చూసి. ఎందుకంటే సీఈఓగా రావాల్సిన జ్యోత్స్న ఇలా నార్మల్గా పారిజాతాన్ని తీసుకుని వచ్చేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది సుమిత్ర. షాక్ అయ్యి, ఏంటే జ్యోత్స్న అలా ఒక్కదాని వచ్చావేంటి? అత్తయ్య గారు మీరెప్పుడు వెళ్ళారు? అయినా నా కూతురు సీఈఓ ఇప్పుడు అని చెప్పేసి అంటూ ఉంటే, సుమిత్ర, నీ ఆశలన్నీ కూడా ఆవిరైపోయినాయి. నీ కళలన్నిటి మీద కూడా వీళ్ళు నీళ్లు జమ్మేశారు. ఎందుకో తెలుసా, జ్యోత్స్నని సీఈఓ చేయలేదు అని పారిజాతం చెప్పేసరికి సుమిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటత్తయ్య గారు మీరు మాట్లాడేది? జ్యోత్స్నని సీఈఓ చేయలేదు కదా. నేను చెప్పాను కదా మామయ్య గారికి జ్యోత్స్న సీఈఓ అవ్వడం నా కోరిక అని. జ్యోత్స్న కోరికే నా కోరిక అని కూడా చెప్పాను కదా. మరి సీఈఓ చేయకపోవడం ఏంటి? మరి ఇప్పుడు ఎవరు సీఈఓ అని చెప్పేసి సుమిత్ర అడుగుతూ ఉంటుంది. ఎవరంటావేంటి? ఆ దీప పని మనిషి లేదు, ఆ పని మనిషిని తీసుకుని వెళ్ళి పగ్గం కట్టారు, అక్కడ పని మనిషిని సీఈఓగా చేశారు అని పారిజాతం చెప్పడంతో ఒక్కసారిగా సుమిత్రకి దిమ్మ తిరిగిపోతుంది. ఏంటత్తయ్య గారు మీరు మాట్లాడేది? దీపక సీఈఓ ఇవ్వడం ఏంటి? మీరేమైనా కలగన్నారా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అమ్మా, నాకు కలలు కనాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. అక్కడ జరిగింది చూశాను కాబట్టి ఇక్కడికి తీసుకుని వచ్చి చెప్పాను నీకు వార్త. అందుకే నీ కూతురు మొహం వాడిపోయింది. కనీసం ఈ ఇంటి మనవరాలకి సీఈఓ అయ్యే అర్హత కూడా లేదని ఎక్కడో వంటగదిలో ఉండాల్సిన పని మనిషిని తీసుకుని వెళ్ళి సీఈఓ కుర్చీలో కూర్చోబెట్టారు మీ మామయ్య గారు అని చెప్పేసి అంటూ ఉంటే, ఏంటి జ్యోత్స్న ఏమైందే? మావయ్య గారు ఏ డెసిషన్ తీసుకున్నప్పటికీ కూడా అంతా ఆలోచించే చేస్తారు. ఆ రోజు కూడా ఆల్రెడీ నిన్ను సీఈఓగా అనౌన్స్ చేశానని చెప్పారు కదా నాకు. మళ్ళీ ఇంతలోనే డెసిషన్ చేంజ్ అవ్వడం ఏంటి? నాకు అర్థం కావటం లేదు అని చెప్పి సుమిత్ర అంటూ ఉంటే, అమ్మ సుమిత్ర, దీనంతటికీ కారణం మీ ఆయన దశరథే ఇదంతా పెంట చేశాడు. అసలు వచ్చాడు మీటింగ్, సైలెంట్గా కూర్చోవచ్చు కదా. ఆల్రెడీ డెసిషన్ తీసుకున్న మీ మామయ్య గారు మనసే మార్చేశారు, పర్సనల్గా మాట్లాడి మరి. ఏం చేశారో ఏంటో మాకు మాత్రమే తెలుసు. ఒకటే ఏడుపు జ్యోత్స్న అయితే, నాకు సీఈఓ పదవి ఇవ్వలేదు, అందరి ముందు నన్ను అవమానించాడు తాత నాన్న కలిసి, నేను వాళ్ళతో మాట్లాడను అని చెప్పి ఒకటే ఏడుపు ఏడుస్తుంది జ్యోత్స్న అని చెప్పడంతో, జ్యోత్స్న ఊరుకోవే, మీ తాత ఏం చేసినప్పటికీ కూడా ఆలోచించి చేస్తారనే నమ్మకం నాకుంది. అసలు ఏం జరిగిందో ఏంటో వచ్చిన తర్వాత కనుక్కుందాం, రాను ముందు సైలెంట్గా వచ్చి కూర్చో అని చెప్పేసి జ్యోత్స్న అంటూ ఉంటే, ఇంకా జ్యోత్స్న అయితే ఇంకా ఓవర్ యాక్షన్ చేయడం మొదలు పెడుతుంది. చీ మమ్మీ వదులు, నీ కోరిక ఇక్కడ ఎవరు కూడా లెక్క చేయలేదు. నీ మాట నువ్వు ఇంటి కోడలి అన్న మాటే కానీ నీ మాటని ఈ ఇంట్లో ఎవరు కూడా లెక్క చేయడం లేదు. ఈ ఆస్తి మొత్తానికి ఏకైక వారసురాలి నేను. నన్ను సీఈఓ చేయకుండా అందరి ముందు కూడా నన్ను అవమానించి పంపించారు. నేను ఇప్పుడే ఇంట్లోండి బయటికి వెళ్ళిపోతున్నాను. ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం నాకు లేదు. ఇంకా నాకు విలువ లేని చోట నేను నిమిషం కూడా ఉండను అని చెప్పేసి జ్యోత్స్న హడావిడిగా పైకి అయితే వెళ్తుంది. అక్కడ ఏం జరిగిందో తెలియక ఇంకా సుమిత్ర అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇదేంటి, సీఈఓగా నా కూతురు వస్తుంది అనుకుని నేను హారతి కూడా అరేంజ్ చేస్తే అసలు ఇలా జరిగిందేంటి? ఏమైంది ఆయనకి?
తన కూతురు సంతోషంగా ఉండాలని ఎప్పుడు కోరుకుంటారు. అలాంటిది జ్యోత్స్నని బాధ పెట్టడం ఏంటి, అందరి ముందు అవమానించడం ఏంటి, అందులో మావయ్య గారు కూడా అలా చేయడం ఏంటి, అన్నీ తెలిసిన ఆయన ఏం జరిగిందో ఏంటో. ఇప్పుడు వీళ్ళొచ్చేలోపు జ్యోత్స్న వెళ్ళిపోయిందంటే నువ్వెందుకు వెళ్ళనిచ్చావని నన్ను అంటారు. వీళ్ళు ఎక్కడున్నారో ఏంటో, ఫోన్ చేస్తే పోతుంది అని చెప్పేసి ఫోన్ వెతుక్కుంటూ ఉండగానే అయ్యో నా ఫోన్ నా రూమ్లో మర్చిపోయినట్టున్నానే అని చెప్పేసి తన రూమ్లోకి వెళ్తూ ఉంటుంది సుమిత్ర. అయితే అలా వెళ్తూ ఉండగానే దశరథ వచ్చి సుమిత్రని పిలుస్తాడు. సుమిత్ర, హారతి తీసుకునిరా అని చెప్పేసి అంటూ ఉంటే, ఎవరికండి హారతి, నా కూతురు సీఈఓగా వస్తుందని నేను హారతి అరేంజ్ చేస్తే ఇప్పుడు ఎవరికి ఇమ్మంటున్నారు హారతి అని చెప్పేసి అంటూ ఉంటే, అమ్మ దీప ఇట్రా అమ్మ అని చెప్పేసి దీపని గుమ్మం ముందు నిలబెడతాడు దశరథ. అయితే రా సుమిత్ర, హారతి తీసుకునిరా, దీప కూడా నా కూతురుతో సమానమే, అందుకే నా కూతురికి నేను సీఈఓ పదవినిచ్చాను, అందుకే ఎంతమంది కళ్ళు పండియో ఏంటో, ఎంత దిష్టి తగిలిందో ఏంటో దీపకి, అందుకే దిష్టి తీసుకుని వచ్చి ఆ హారతి పళ్ళెం తీసుకుని వచ్చి దిష్టి తీయి అని చెప్పడంతో తనకి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా తన భర్త చెప్పాడు అని తన మాట అక్కడ దాటకూడదు అనే దాంతోనే సుమిత్ర వెళ్ళి ఇంకా హారతి పళ్ళెం తీసుకుని వెళ్ళి దీపకైతే హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తూ ఉంటుంది. అప్పుడే సూట్ కేసు తీసుకుని బయలుదేరుతుంది కదా జ్యోత్స్న, అప్పుడే కిందకి దిగుతూ ఉంటుంది. అలా దిగుతూ ఉండేసరికి దీపకి సుమిత్ర హారతి ఇవ్వడంతో జ్యోత్స్నకి ఇంకా ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. అప్పుడే ఇంకా చాలా కోపంతో రగిలిపోతూ లగేజ్ తీసుకొని కిందకి వస్తూ ఉంటుంది. అలా వస్తూ ఉంటే, ఏంటి జ్యోత్స్న ఎక్కడికి బయలుదేరావు, ఫారెన్ ట్రిప్కి ఏమైనా వెళ్తున్నావా, లేదంటే మీ ఫ్రెండ్స్తో ఎక్కడికైనా బయటికి వెళ్తున్నావా అని చెప్పేసి ఇంకా జ్యోత్స్నని అడుగుతూ ఉంటాడు దశరథ. అప్పుడే సుమిత్ర ఇలా అంటూ ఉంటుంది, ఏంటండి ఏం తెలియనట్టుగా మాట్లాడతారేంటి, జ్యోత్స్నని సీఈఓ అని చెప్పేసి ఆల్రెడీ అనౌన్స్ చేశారు అంటే తను ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటుంది సీఈఓ పదవి మీద, ఆ విషయం మీకు కూడా తెలుసు. మళ్ళీ దీనిని లోపలికి పిలిపించి సీఈఓగా లోపలికి పిలిపించి అవమానించి బయటికి పంపించారంట, దీపని సీఈఓ చేశారంట. అసలు ఎందుకు ఇలా చేశారండి మావయ్య గారు, మీరు కూడా ఆ రోజు అన్నారు కదా, నీ కోరిక నేను తప్పకుండా నెరవేరుస్తానమ్మా, నీ సంతోషంగా ఉండడం నాకు కావాలి అని చెప్పేసి మీరు కూడా అన్నారు. మరి ఎందుకు ఇలా జరిగిందో నాకు అర్థం కావటం లేదు. నా కూతురు చూస్తే జ్యోత్స్న అలిగింది బాగా, ఇదిగో ఇంట్లోండి వెళ్ళిపోతాను అని చెప్పి లగేజ్ కూడా సర్దుకుంది అని చెప్పడంతో ఒక్కసారిగా దశరథ శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటారు. కానీ కార్తీక్ దీప ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు జ్యోత్స్న వైపు చూసి. అది చూసిన జ్యోత్స్నకి ఇంకా దిమ్మ తిరిగిపోతూ ఉంటుంది. ఛీ, ఈ బావ ఎప్పుడూ అంతే, నన్ను అందరి ముందు కూడా అవమానిస్తూ ఉంటాడు. నేను బావ భార్యని ఇద్దరి ముందు అవమానిస్తే బావ మాత్రం నన్ను 10 మందిలో అవమానిస్తాడు. అదేలే భర్త ప్రేమ అంటే, ఎందుకు వాళ్ళని అనుకోవడం, బుద్ధి మా వాళ్ళకు ఉండాలి అని చెప్పి జ్యోత్స్న అయితే అనుకుంటూ ఉంటుంది. సరే తాత, నేను బయలుదేరుతున్నాను అని అనడంతో, ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటాడు. ఏంటి తాత, మీకు మీ మనవరాలంటే ఇష్టం లేదు, మీ మనవరాల మాటకి విలువ లేదు. సరే, నా మాటకి విలువ లేదు, కనీసం మా మమ్మీ మాటకైనా విలువ ఇవ్వాలి కదా మీరు. మా మమ్మీ మాటకు కూడా విలువ లేకుండా చేశారు. మా మమ్మీకి చెప్పావు నువ్వు నీ కూతుర్ని సీఈఓని చేస్తాను అని, కానీ నీ కూతుర్ని అని చెప్పేసి అక్కడ చేస్తాను అని చెప్పి ఇక్కడ మాత్రం ఆ పని మనిషికి పట్టం కట్టారు అని జ్యోత్స్న అనడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. ఇంకా శివనారాయణ దీప సీఈఓని చేశాడు అని జ్యోత్స్న అనరాని మాటలు అంటూ ఉండడంతో ఒక్కసారిగా స్ట్రెస్ ఫీల్ అయిపోయి శివనారాయణ ఛాతీ నొప్పి వస్తుందని అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోతాడు శివనారాయణ. దాంతో అక్కడున్న అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. నాన్న నాన్న ఏమైంది, నాన్న నాన్న అని చెప్పేసి దశరథ అంటూ ఉంటాడు. సుమిత్ర అయితే మామయ్య మామయ్య అని చెప్పేసి ఎంత లేపినప్పటికీ కూడా శివనారాయణ లేవలేకపోయేసరికి ఇంకా వెంటనే కార్తీక్ అయితే, మామయ్య హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం పదా తాతని, అసలు స్పృహే లేదు తాతకి అని చెప్పి వెంటనే శివనారాయణని హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తారు దశరథ, కార్తీక్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలిసి. ఇంకా శివనారాయణని హాస్పిటల్లో అడ్మిట్ చేసేసరికి అక్కడ డాక్టర్ హారిక హాస్పిటల్కి అయితే హడావిడిగా తీసుకుని వెళ్ళిపోతారు, దగ్గరలో ఉందని కార్తీక్ అయితే. ఇంకా అక్కడికి తీసుకుని వెళ్ళిపోయేసరికి ఇంకా వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు శివనారాయణని. అడ్మిట్ చేసిన తర్వాత డాక్టర్ హారిక అయితే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది.
ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా శివన్నారాయణకి హార్ట్ స్ట్రోక్ అని, ఆయన చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి ఇంకా బయటకొచ్చి 1 అవర్ తర్వాత బయటకొచ్చి ఈ నిజాన్ని అయితే చెప్తుంది డాక్టర్ హారిక అయితే. దశరథ గారు, శివన్నారాయణ గారు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఈ వయసులో ఈయనంత స్ట్రెస్ ఫీల్ అవ్వడం మంచిది కాదు. హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. హార్ట్ స్ట్రోక్కి చాలా దగ్గరలో ఉన్నారు శివన్నారాయణ గారు అని చెప్పడంతో ఇంకా అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే దశరథ అయితే, జ్యోత్స్న చూసావా, నీ వల్లే ఈరోజు తాత ఈ పొజిషన్లో ఉన్నాడు అని చెప్పేసి అంటూ ఉంటే, ఏంటి డాడీ ప్రతి దానికి కూడా నన్నే నిందిస్తారేంటి, అయినా నేనేం చేశానని, సీఈఓ పదవి ఇవ్వకుండా ఆ ముసలోడు చేశాడు ఇదంతా అని చెప్పి నోటుకొచ్చినట్టు వాగేసరికి దశరథ జ్యోత్స్న చంప పగలగొడతాడు. చంప పగలగొట్టేసరికి జ్యోత్స్న అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా కార్తీక్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. తాత చాలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. డాక్టర్ హారిక గారు ఏదో మేము బాధపడతామని అలా చెప్తున్నారు, కానీ అసలు ఆయనకి స్పృహ కూడా లేదు అని చెప్పేసి కార్తీక్ అనుకుంటూ ఉంటాడు. దీప గురించి నేను చాలా పెద్ద నిజాన్ని తాత దగ్గర దాచాను కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆ నిజాన్ని చెప్పేయడం మంచిది. కనీసం చనిపోయే ముందైనా తన సొంత మనవరాలు ఎవరో తెలుసుకున్నవాడు శివన్నారాయణ అవుతాడు అని చెప్పేసి ఇంకా కార్తీక్ అయితే ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే దీపతో ఇలా అంటూ ఉంటాడు, మరదలా మీ తాత చాలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. డాక్టర్ హారిక గారు చెప్పడం లేదు, కానీ ఆయన చాలా డేంజర్ స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మనం ఆయనకి నువ్వే మనవరాలు అనే విషయాన్ని చెప్పడం చాలా మంచిది. లేదు అంటే గనుక ఆయనకేమైనా అయితే ఈ నిజం చెప్పలేకపోయామే అనే బాధతో మనం జీవితాంతం కూడా ఉండాల్సి వస్తుంది, జీవితాంతం కూడా మనం బాధపడాల్సి వస్తుంది అని చెప్పేసి ఇంకా కార్తీక్ అయితే దీపతో అనేసరికి, సరే బావా, ఎవరికి చెప్పకుండా నాన్న నువ్వు నేను మాత్రమే వెళ్దాం పద అని చెప్పేసి ఇంకా వీళ్ళ ముగ్గురు కూడా వెళ్ళి డాక్టర్ హారిక గొనడ తీసుకుని వెళ్ళి శివన్నారాయణకి అసలు నిజమైతే చెప్పేస్తారు. అలా నిజం చెప్పేసరికి శివన్నారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంట్రా కార్తీక్, ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దశరథ ఏం మాట్లాడుతున్నాడు రా కార్తీక్, నా మనవరాలు దీప అంటాడేంటి జ్యోత్స్నను పట్టుకొని అని చెప్పేసి దశరథ అంటూ ఉంటే, నాకు తెలుసు నాన్న, మా మాట నువ్వు నమ్మవు అని, అందుకే మేము డాక్టర్ హారిక గారిని కూడా తీసుకుని వచ్చి మీ ముందు నిలబెట్టాము. ఆవిడని అడుగు, ఎందుకంటే సుమిత్రకి బోన్నారో చేసింది దీప ద్వారానో లేదంటే జ్యోత్స్న ద్వారానో అనేది ఆవిడ చెప్తారు. లేదు అంతకీ నీకు నమ్మబుద్ధి కాకపోతే కనుక సీసీ కెమెరా అనేది ఓపెన్ చేయిస్తాము అని చెప్పడంతో ఒక్కసారిగా శివన్నారాయణ చాలా షాక్ అయిపోతూ ఉంటాడు. అంత అవసరం లేదు లేరా, మీ అందరూ చెప్తున్నారు కదా, కానీ ఇదంతా ఎలా జరిగిందో నాకు అర్థం కావటం లేదు. బిడ్డ పుట్టిన తర్వాత కూడా నా చేతుల్లోకి నేను తీసుకున్నాను, అలాంటిది పిల్లలు ఎలా మారారు, అసలు ఏం జరిగింది అని చెప్పేసి శివన్నారాయణ అడుగుతూ ఉంటే శివన్నారాయణకి నిజం చెప్తాడు దశరథ అయితే. అవును నాన్న, నువ్వు విన్నది నిజమే, పారిజాతం పిన్ని పిల్లల్ని మార్చేసింది. ఆస్తి మొత్తం తనకి కావాలి అనే స్వార్థంతో, తన మనవరాల్ని వారసురాలు చెయ్యాలి అనే స్వార్థంతో ఇలా పిల్లలిద్దరినీ మార్చేసింది. అయినా జ్యోత్స్న ఎవరో కాదు, దాసు కూతురే. దాసు కూతుర్ని తీసుకుని వచ్చి సుమిత్ర పక్కన పెట్టేసరికి ఇంకా దాసు కూతుర్ని మనము ఆ ఇంటి వారసురాలు అనుకుని కనీసం కాలు కూడా కింద పెట్టనివ్వకుండా జాగ్రత్తగా చూసుకున్నాము అని చెప్పడంతో శివన్నారాయణ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడే డాక్టర్ హారిక ఇలా అంటూ ఉంటుంది, శివన్నారాయణ గారు, మీరు ఈ సమయంలో కోపం తెచ్చుకోకూడదు. ఇప్పటికే చాలా మీ గుండె మీద చాలా బరువు అనేది పెరిగిపోయింది. ఇప్పటికి చాలా స్ట్రెస్ అనేది మీరు అనుభవిస్తున్నారు. చాలు, ఇంకా అంతకు మించి మీరు ఇంకేమీ బాధపడకండి. మీ మనవరాలు ఎవరో మీకు తెలిసింది, ఇంకా మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. మీ మనవరాలే మిమ్మల్ని చూసుకుంటుంది. తన బిడ్డను కూడా కాదనుకుని తన తల్లిని కాపాడుకున్న దీప మిమ్మల్ని కాపాడుకోలేదా చెప్పండి అనడంతో శివన్నారాయణ దీపను చూసి చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఇంకా కార్తీక్ అయితే దీప చేతిని శివన్నారాయణ చేతిలో పెట్టి, తాత ఇదిగో నీ మనవరాల్ని నీ చేతుల్లో పెడుతున్నాను, ఇంకా నీ మనవరాలే నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది అని చెప్పడంతో శివన్నారాయణ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు.
అప్పుడే ఇంకా శివనారాయణ ఇలా అంటూ ఉంటాడు, అరే కార్తీక్, ఆ జ్యోత్స్నని మాత్రం వదిలిపెట్టొద్దురా. జ్యోత్స్న ఎంత మోసం చేసిందిరా మనల్ని. తనకి వారసురాలు కాదు అని తెలిసినప్పుడు తనే వచ్చి నిజం చెప్పాలి కదా. మనంతట మనం తెలుసుకునేంత వరకు కూడా మనకు నిజం తెలీదు. కానీ తనకు ముందే తెలుసు అని మీరు చెప్తున్నారు. అంటే ఆస్తి కోసం వారసురాల్లాగా తను నటిస్తుంది అని చెప్పి శివనారాయణ అనేసరికి, నాన్న దాసు కూతురే కదా, పోనివ్వచ్చు కదా అని చెప్పేసి శివనారాయణతో దశరథ అంటూ ఉంటాడు. దశరథ ఇప్పుడు పోనిస్తే రేపు ఇంకేం చేస్తుందో, ఇంకెవరిని చంపేస్తుందో, ఎవరిని బ్రతకనిస్తుందో ఎవరికి తెలుసు. అందుకే కార్తీక్, దీప మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. అరే దశరథ, నువ్వు మాత్రం ఆ జ్యోత్స్నని పోలీసులకు అప్పగించు. పోలీసులే చూసుకుంటారు తను ఏం చేసింది అనేది, వాళ్ళ ఎంక్వైరీలోనే తేలుతుంది అని చెప్పేసరికి ఇంకా నాన్న మాట కాదనలేక దశరథ అయితే సరే అని చెప్తాడు. ఇంకా శివనారాయణకి నిజం చెప్పి అందరూ కూడా బయటికి వచ్చేసరికి ఈలోపు పారిజాతం అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి వీళ్ళందరూ గుట్ట కట్టుకొని వెళ్ళారేంటి, లోపలికి జంటలు జంటలుగా వెళ్ళారు, కొంపదీసి ముసలోడికి నిజం చెప్పేశారా ఏంటి దీపే మనవరాలని. ఇప్పుడు పోయే టైంలో తెలుసుకుని మాత్రం ఏం చేస్తాలే అని అనుకుంటూ ఉండగానే పోలీసులు అయితే హాస్పిటల్ దగ్గరికి వస్తారు. హాస్పిటల్ దగ్గరికి వచ్చి, జ్యోత్స్న మేడం గారంటే ఎవరు, ఆవిడ మీద కంప్లైంట్ వచ్చింది, మేము ఆవిడ్ని అరెస్ట్ చేయాలి అని చెప్పడంతో పారిజాతానికి ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది. ఏంటి నా మనవరాలను అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి అంటూ ఉంటే, మీ మనవరాలనే కాదండి మిమ్మల్ని కూడా అరెస్ట్ తీసుకుని వెళ్ళడానికి మేము వచ్చాము, ఇదిగోండి కంప్లైంట్ అని చెప్పడంతో, ఎవరు రాశారు కంప్లైంట్, ఎవరిచ్చారు నా మనవరాల మీద నా మీద కంప్లైంట్ అని చెప్పి చాలా పొగరుగా అడుగుతూ ఉంటుంది పారిజాతం అయితే. నేనే పిన్ని, నేనే కంప్లైంట్ చేశాను అని చెప్పడంతో, దశరథ చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం అయితే. పిన్ని, మీ గుట్టంతా మాకు తెలుసు, నీ మనవరాలు నువ్వు కలిసి ఏం చేశారో కూడా నాకు తెలుసు. నా తండ్రి ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం మీ ఇద్దరే కాబట్టి మిమ్మల్ని నేను అరెస్ట్ చేయిస్తున్నాను అని చెప్పేసరికి ఒక్కసారిగా పారిజాతం జ్యోత్స్నాలకి దిమ్మ తిరిగిపోతుంది. దశరథ, నువ్వేనా ఇలా మాట్లాడేది అని చెప్పేసి అంటూ ఉంటే, అవును పిన్ని, ముందు మీరు బయలుదేరండి, మా సంగతి మేము చూసుకుంటామని చెప్పి వాళ్ళిద్దరినీ అయితే అరెస్ట్ చేయించి పంపిస్తాడు దశరథ. ఈ విధంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న శివనారాయణకి అసలు నిజం చెప్పేస్తారు దశరథ కార్తీక్ కలిసి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.